జేఈఈ నీట్ లక్షల మంది ప్రయత్నం, అతి కొద్ది మందికి ఆనందం. మరి మిగిలిన వారి పరిస్థితి? జేఈఈ నీట్ జర్నీ ఇది ఎంతమందికి విజయాన్ని ఇస్తుంది, ఎంతమందికి జీవితంలో గుర్తు పెట్టుకోలేనటువంటి 2 సంవత్సరాలుగా తయారు చేస్తుంది అనేటువంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. 8 లక్షలు కావచ్చు, 9 లక్షలు కావచ్చు. ఆఫ్టర్ రిజల్ట్ తక్కువ పర్సంటేజ్ వచ్చినప్పుడు పేరెంట్ కూడా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అయిపోతారు. లక్షలు పోయాయి, పర్సంటేజ్ తక్కువ వచ్చింది, అండ్ పిల్లోడు కూడా డిప్రెషన్ అని చెప్పి. ఇప్పుడు 90% వచ్చినటువంటి పిల్లలకి స్కిల్స్ ఎక్కువని, 60% వచ్చినటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ తక్కువ అని అనుకోవటం అనేటువంటిదే పెద్ద తప్పు. ఫస్ట్ ఎందుకంటే నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 ఎడ్యుకేషన్. జేఈఈ నీట్ లక్షల మంది ప్రయత్నం, అతి కొద్ది మందికి ఆనందం. మరి మిగిలిన వారి పరిస్థితి? వారికి సంబంధించిన ఇబ్బందిని తగ్గించడానికి వీరు ఈ బుక్స్ కూడా రాశారు. ఎంతో మందికి, ఎక్కువ మందికి సక్సెస్ రావాలని వారు ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పుడు 11th 12th లో ఉన్న విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి, వీటికి సంబంధించిన విషయాలను మనతో చెప్పడానికి ఎన్బివి సుబ్బారావు, ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే, ఇప్పుడు 11th 12th విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జేఈఈ నీట్ జర్నీ ఇది ఎంతమందికి విజయాన్ని ఇస్తుంది, ఎంతమందికి జీవితంలో గుర్తు పెట్టుకోలేనటువంటి 2 సంవత్సరాలుగా తయారు చేస్తుంది అనేటువంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జేఈఈ నీట్ జర్నీలో మనం 2-4% మాత్రమే విద్యార్థులకు మాత్రమే విజయాన్ని అందిద్దామా, లేదు అందరికీ కూడా ఆ ఎక్స్పీరియన్స్, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేయగలమా అనేటువంటి 2 విభిన్నమైనటువంటి అంశాలండి. దురదృష్టం ఏమిటంటే ఈ రోజున ఆ 2-4% విద్యార్థులకు మాత్రమే ఈ 50,000 కోట్ల ఇండస్ట్రీ సర్వ్ చేస్తుంది అనేటువంటిది సత్యం. ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి నిజం. జేఈఈ నీట్ కోచింగ్లో జాయిన్ చేసిన తర్వాత మా అబ్బాయి ఐఐటీకి వెళ్ళిపోతాడు లేదా డాక్టర్ అయిపోతాడు అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అంతా కూడా ఒక్కసారి 20 నిమిషాల పాటు ఇప్పుడు మన మధ్య జరిగేటువంటి సంభాషణని ప్రశాంతంగా వేరే పని పెట్టుకోకుండా వినగలిగినట్లయితే వాళ్ళకి అందరికీ కూడా ర్యాంక్ మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థికి కూడా ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యటానికి అవకాశం ఉంటుంది. సో ఇక మీరు చెప్పినట్టుగా ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు మీరు అన్నారు సార్, ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం అని అంటే, ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలు డాక్టర్ అయిపోతారు, ఇంజనీర్ అయిపోతారు అనే కలలు, కానీ వాళ్ళని ఎక్కువ ప్రెషర్ చేయడం కాకుండా కాసేపు రియలైజేషన్ అయ్యి స్పోర్టివ్గా తీసుకునేలా ఉండాలని అంటారా? సో ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టుగా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా, మీరు అడిగినట్టుగా ఆ భ్రమల నుంచి బయటికి రావాలి. నిజంగా ఆ అత్యుత్తమైనటువంటి గోల్ని సాధించటానికి, గోల్ని పెట్టుకుంటే అయిపోదు కదండి. మన లక్ష్యం ఎంత గొప్పదైతే అంత గొప్పగా ముందు మనం తయారు కావాలి. అంటే మన యొక్క రోజువారీ హ్యాబిట్స్ తయారవ్వాలి, మన డిసిప్లిన్ తయారవ్వాలి. దాని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుమారుగా 4-6 లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి పేరెంట్స్ 3 నెలలు అయ్యేటప్పటికి, జాయిన్ చేసిన తర్వాత 3 నెలలు అయ్యేటప్పటికి మన సర్వే ప్రకారం సుమారుగా 85% పిల్లలు అసలు ప్రయాణాన్నే ఆపేస్తున్నారు, అసలు ప్యాసివ్ లెర్నర్స్ అయిపోతున్నారు. అంటే ఆ 3-4 నెలల్లో ఎందుకు ఆపేస్తున్నారు? ఎలాంటి ఇబ్బందుల వల్ల? సో దానికే ఇప్పుడు 11th సంబంధించినటువంటి ఛాలెంజెస్, మొట్టమొదటి వచ్చేటువంటి ఛాలెంజ్ ఏమిటంటే అండి, ఫౌండేషన్ షాక్. కాన్సెప్చువల్ డెప్త్ ఉంటుంది. సో ఆ కాన్సెప్చువల్ డెప్త్ పిల్లలకి అర్థం కానప్పుడు మొదటి హిట్ అక్కడ తగులుతుంది. 10th వరకు 90-95% వచ్చినటువంటి పిల్లలు అయినప్పటికీ ఎందుకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు
ఆ సేఫ్‌గార్డ్ చేయలేనప్పుడు, అంటే ఇక్కడున్న అప్లికేషన్స్ ఎక్కువ, ఇక్కడున్నటువంటి సిలబస్ ఎక్కువ, లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అక్కడ టీచర్ చెప్పినటువంటి క్వెషన్ అర్థం చేసుకొని దాన్ని మరలా రీప్రొడ్యూస్ చేస్తే మార్క్స్ రావచ్చు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇప్పుడు అదే క్వెషన్‌ని వీళ్ళు సొంతంగా ఆలోచించినప్పుడు 2, 3 విభిన్న రకాలుగా ఆలోచించేటువంటి అవకాశం, దాన్ని సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు, అటువంటి ఆలోచన ఉన్నటువంటి పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు. సార్ మరి 90% వచ్చిన పిల్లలకే దాన్ని అర్థం చేసుకోవడం అంత ఇబ్బంది అయినప్పుడు 60, నో. 70% సో, వచ్చిన అదే అక్కడే హ్మ్. సమస్య. ఇప్పుడు 90% వచ్చినటువంటి పిల్లలకి స్కిల్స్ ఎక్కువని, హ్మ్. 60% వచ్చినటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ తక్కువ అని అనుకోవటం అనేటువంటిదే పెద్ద తప్పు ఫస్ట్. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజింగ్ జర్నీ. ఈ ఛాలెంజింగ్ జర్నీలో మోర్ అప్లికేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిది ఇంపార్టెంట్. సో, ఒక పిల్లవాడు ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా మీరు అడిగినటువంటి ప్రశ్నకి. ఒక అబ్బాయికి 100కి 85 మార్కులొచ్చినాయి. ఇంకొక అబ్బాయికి 40 మార్కులొచ్చినాయి. వీళ్ళిద్దరిలో సక్సెస్ ఎవరిది అంటే జనరల్‌గా మనం ఏం చెప్తాము? 85 మార్కులొచ్చిన వాళ్ళు చెప్తాం. కానీ నేను చూసేది అట్లా చూడను. ఈ 40 మార్కులొచ్చినటువంటి పిల్లవాడికి ఎందుకు 40 మార్కులొచ్చినాయి? సో, ఒకవేళ ఇతను 40% లేదా 45% సిలబస్ మాత్రమే చదివి, ఆ 45% సిలబస్‌లోనే 40 మార్క్స్ సంపాదించగలిగాడనుకోండి, అది ఒక సందర్భం. 100 మార్క్స్‌కి అంటే టోటల్‌గా చదివి 80, 85కి వచ్చాడనుకోండి, అది రెండో సందర్భం. మరి మొదటి కేసులో ఏమవుతుంది? అతని యాక్యురసీ, అతని యొక్క ఆ లెర్నింగ్ యాక్యురసీ అనేటువంటిది చాలా హై ఉంటుంది. అందుకే మీకు కొంతమంది మనం చూస్తే అకాడమిక్‌గా మార్కులు తక్కువ ఉండొచ్చు. తర్వాత సక్సెస్ అయినటువంటి పిల్లలు చాలామంది ఉంటూ ఉంటారు. సో, అందుకే ఇక్కడ గమనించాల్సినటువంటిది 2 లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. ఓ 10 సంవత్సరాల క్రితం పిల్లలు అంటే మనం ఏమిటంటే పిల్లల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎలా మారారు అనేది మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. అందులో ఒక పిల్లవాడికి ఐఐటీలో జాయిన్ అయ్యాడు. మంచి ర్యాంక్ వచ్చింది. ఐఐటీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అతను 10 సంవత్సరాల తర్వాత ఎక్కడున్నాడు? ఇంకొక అబ్బాయి ఐఐటీ ప్రిపరేషన్‌కి 2 సార్లు వెళ్ళి 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. అంటే సాధించలేకపోయాడు. అతను ఎక్కడున్నాడు అని చూసినప్పుడు మొదట అతను ఐఐటీలో చదివాడు కాబట్టి వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఒక 25, 30 లాక్స్‌కి జాబ్‌కి జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఒక 7 సంవత్సరాల జర్నీలో అతను వెళ్ళినటువంటిది ఇప్పుడు సుమారుగా 1-1.5 క్రోర్స్ ప్యాకేజ్‌లో ఒక పెద్ద కంపెనీలో ఉన్నాడు. మరి ఇక రెండో అబ్బాయి చూస్తే ఎవరైతే ఐఐటీకి ఎళ్ళలేనటువంటి పిల్లవాడు ఉన్నాడో, ఆ అబ్బాయి చూస్తే అతను ఎక్కడున్నాడు అని చూసినప్పుడు అతను తర్వాత వేరే చోట ఇంజినీరింగ్ చేయడం జరిగింది. రైట్. సో, ఆ తర్వాత ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఒక ఎంబీఏ చేయడం జరిగింది. సో, ఈ విధంగా అతను ఒక 7-8 సంవత్సరాల టైంలో సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయటం. ఇప్పుడు అతని దగ్గర ఒక 25 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. అతని టర్న్ ఓవరు 10-12 కోట్లు సంవత్సరానికి నడుస్తూ ఉంది. ఇవి మన ముందున్నటువంటి వాస్తవాలు. అలాగే మొన్నే ఒక మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక కాలేజ్ హెడ్ చెప్తూ ఉన్నారు. అంటే బీఎస్సీ ప్రోగ్రామ్స్‌లో ఇనీషియల్‌గా 3.5 లాక్స్ సాలరీకి జాయిన్ అయినటువంటి ఒక స్టూడెంట్ ఒక 5-7 సంవత్సరాల్లో ఆ స్టూడెంట్ 55 లాక్స్ ప్యాకేజ్‌కి వెళ్ళింది అని ఆ హెడ్ వివరాలతో సహా చెప్పారు. అంటే మరి ఇక్కడ చూడండి 10థ్‌లో మంచి మార్కులు వచ్చేస్తే మొట్టమొదట ఐఐటీ చెయ్యి. తక్కువ మార్కులు వస్తే ఇటు కామర్స్, హ్యుమానిటీస్. అంతే కదా! ఇలా కదా అవును. చేస్తుంటారు. హ్మ్. మరి ఇప్పుడు నాకు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా. ఐఐటీ రాలేనప్పుడు, ఎన్ఐటీ రాలేనప్పుడు, ఆ తర్వాత స్థాయిలో వెళ్ళి వీళ్ళందరికన్నా కూడా బెస్ట్ పాసిబుల్ వేలో ఉన్నటువంటి వాళ్ళు ఐఐటీకి వెళ్ళి సమాన స్థాయిలో ఉండిపోయినటువంటి వాళ్ళు 10-15 సంవత్సరాల సర్వీసులో కూడా ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ చూసే మనం ఆ పిల్లలకి ఏమిటంటే ఆ జర్నీలో కొన్ని క్వాలిటీస్ కావాలి. మీరు ఇందాక అన్నారు ఒక ప్రెషర్ అని. సో, హ్మ్. ప్రెషర్ చూసినప్పుడు 2 రకాల ప్రెషర్స్. కొంతమంది ఏమిటంటే అసలు ప్రెషర్ ఇవ్వకూడదు అంటారు. అవును. రైట్? సో, అవును. కొంతమంది ప్రెషర్ లేకపోతే ఎట్లాగా అంటారు. అవును. సో, మరి ఏది కరెక్టు? ప్రెషర్ ఉండకపోవటం అవసరమా? ప్రెషర్ ఉండటం అవసరమా? ఇక్కడ దీనికి సమాధానం బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రెషర్ అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే సార్ ఇప్పుడు ప్రెషర్ అవసరమని అనేవాళ్ళు, అనని వాళ్ళకి
ఒక క్వెషన్. ఇప్పుడు కొందరి బ్రెయిన్ ఎక్కువ ప్రెషర్‌ని తట్టుకుంటుంది. కొందరి పిల్లల బ్రెయిన్ తీసుకోలేదు కదా! మరి అలా పట్టి లేదండి. ఏమన్నా మనకిక్కడేంటంటే అర్థం చేసుకోవాల్సింది అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా 2 పాయింట్లు చెప్తా. ఒకటి పాజిటివ్ ప్రెషర్. రెండోది నెగెటివ్ ప్రెషర్. ఏమిటి నెగెటివ్ ప్రెషరు? ఇప్పుడు ఒక అబ్బాయిని జేఈఈ నీట్‌కి జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు? నా పక్కనున్న ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? నా పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? నా టీచర్ ఏమనుకుంటారు? నాకు మార్కులు తక్కువొస్తే. రైట్? సో, అది నెగెటివ్ ప్రెషర్. పాజిటివ్ ప్రెషర్ ఏమిటి? ఇతనికి రోజు క్లారిటీ ఉంది. సో, ఈరోజు ఫిజిక్స్‌లో ఇది నేర్చుకోవాలి. ఇంతవరకు నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఇంత అటెంటివ్‌గా ఉన్నాను. ఈరోజు ఇంకొంచెం అటెంటివ్‌గా ఉండాలి. లేదా ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా మోర్ అటెన్షన్‌తో నేను వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఫైనల్‌గా డే అయ్యేటప్పటికి నేను ఈ రోజున 70%, 80% నా గోల్స్‌ని మీట్ అయ్యాను. మరి ఈ మీట్ అయ్యేటువంటి క్రమంలో ప్రెషర్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సో, అది పాజిటివ్ ప్రెషర్. కానీ ఈ ప్రెషర్‌ని ఈ అబ్బాయి హ్యాండిల్ చేయగలుగుతాడు. సో, ఎందుకని? అక్కడ మనం ఏమిటంటే ఎప్పటికప్పుడు మార్క్స్‌కి రిలేట్ చేసినప్పుడు, ఆ మార్క్స్ రానప్పుడు అది నెగెటివ్ ప్రెషర్‌కి తీసుకెళ్తుంది. సో, మార్క్స్ కన్నా ముందు నేను ఇందాక చెప్పా, ఒక అత్యుత్తమైనటువంటి గోల్‌ని మనం పెట్టుకునేటప్పుడు ముందుగా మనకు అర్థం కావాల్సినటువంటిది ఏమిటి? దానికి సంబంధించినటువంటి క్వాలిటీస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీస్ ఎంత వస్తున్నాయి అనేటువంటిది ఇంపార్టెంట్. సో, ఆ క్వాలిటీస్ వచ్చేటువంటి క్రమంలో ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ అధిగమిస్తూ వెళ్తున్నప్పుడు అది పాజిటివ్ ప్రెషర్ అవుతుంది. సో, నెగెటివ్ ప్రెషర్ అంటే నేను ఇందాక చెప్పినటువంటిది. సో, ఇది బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రెషర్. బ్యాలెన్స్ ఈజ్ ద కీ అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకంటే మీరు 3,00,000 కట్టినా, 4,00,000 కట్టినా, 6,00,000 కట్టినా, 8,00,000 కట్టినా అవన్నీ కూడా ఎవరిని క్యాటర్ చేస్తున్నాయంటే టాప్‌లో ఉన్నటువంటి 5% స్టూడెంట్స్‌ని మాత్రమే క్యాటర్ చేస్తున్నాయి. సో, తద్వారా ఏమవుతుంది? 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ పిల్లల యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఏమవుతుంది అంటే పేరెంట్స్‌కి ఒక 6 నెలలకే అర్థమవుతుంది. 4,00,000 కట్టేమి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, హెల్ప్‌లెస్‌నెస్. మరి ఆ పరిస్థితుల్లో 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి చాలామంది హార్ట్ బ్రోకెన్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతున్నటువంటి పిల్లలు చాలామంది ఉంటున్నారు. సో, దాన్ని చూసే ఎందుకంటే పేరెంట్స్ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, పిల్లలు ఇన్ని గంటలు కష్టపడుతూ, ఆ క్రమంలో ఉంటూ, ఆ ప్రెషర్‌లో ఉంటూ చివరికొచ్చేటప్పటికి నేనేమీ సాధించలేకపోయానే, నేను అన్‌ఫిట్, నాకు ఎబిలిటీ లేదు అనేటువంటి పరిస్థితిని చూసి నాకు బాధ అనిపించి, మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆ పిల్లల్లో, ఎందుకంటే ఆ జర్నీ చాలా మార్పుని తీసుకొస్తుంది. కానీ ఆ జర్నీ టాప్ 5%ని మాత్రమే క్యాటర్ చేస్తుంది. మిగిలిన 95%ని ఒక లేబుల్ వేసి నువ్వు పనికి రావని పక్కకు తోసేస్తుంది. అందుకే మీరు చూడండి, జేఈఈ రిజల్ట్ వచ్చిన తర్వాత 50,000 కోట్ల ఈ మార్కెట్‌లో పెద్ద పెద్ద యాడ్స్ వస్తాయి. ఏ యాడ్ అయినా నిజం అని నమ్మేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? దానికి ఒక శాంక్టిటీ ఉందా? అది పాయింట్ నంబర్ 1. ఆ రిజల్ట్ ఉన్నటువంటి పేపర్‌ని జేఈఈ అయినటువంటి పిల్లలకి, నీట్ అయినటువంటి పిల్లలకి ఒక్కసారి చూపించండి. ఎంతమంది ప్రేమగా ఆ రిజల్ట్‌ని చూస్తారో చూడండి. చాలామంది దాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. దాని అర్థం ఏమిటంటే ఆ జేఈఈ, నీట్ అనేటువంటి జర్నీ ఆ పిల్లల అందరిలో తీసుకొచ్చినటువంటి పెద్ద నెగెటివ్ ఫీలింగ్. ఈ నెగెటివ్ ఫీలింగ్ నెక్స్ట్ చాలామంది కొన్ని సంవత్సరాల పాటు క్యారీ చేస్తుంది. అది అర్థం చేసుకున్నటువంటి పేరెంట్స్ ముందుగానే స్పందిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదు అన్నట్లయితే వీళ్ళు నేను క్యాపబుల్ కాదు అనేటువంటి దాన్ని మనం 8,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ మీద ఆ ముద్రని వేస్తున్నాం. మరి సార్, దీనికి ఆ స్పందించాల్సింది ఎవరు? 8,00,000 కావచ్చు, 9,00,000 కావచ్చు. ఆఫ్టర్ రిజల్ట్ తక్కువ పర్సెంటేజ్ వచ్చినప్పుడు పేరెంట్ కూడా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అయిపోతారు. లక్షలు పోయాయి, పర్సెంటేజ్ తక్కువ వచ్చింది. అండ్ పిల్లోడు కూడా డిప్రెషన్ అని చెప్పి దాన్ని ఫ్యామిలీ మొత్తం తీసుకోలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా చెప్తారు? అంటే అంత తొందరగా ఎలా రియలైజేషన్ అవ్వాలి వాళ్ళు? అఫ్‌కోర్స్ ఎవరికైనా కొద్దిగా ఇప్పుడు కష్టమే. ఏమన్నా అందుకే నేను చెప్తున్నది అది. నేను ప్రతిదానికి ఏ ప్రశ్నకైనా సరే ఏ విధంగా ఆలోచించాలనేటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో చెప్తున్నా. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత జేఈఈ రిజల్ట్ మనొచ్చింది. కొన్ని చోట్ల చాలామంది వస్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ కొన్ని చోట్ల ఏడుపులు. కొన్ని చోట్ల పిల్లల్ని ఈవిడ చదవలేదు అనేటువంటి వెక్కిరింతలు, అనుమానపు చూపులు. సో, ఇవన్నీ కూడా పిల్లల్లో ఏం తీసుకొస్తాయి? ఎటువంటి ఫీలింగ్‌ని తీసుకొస్తాయి?
ఎందుకు జరుగుతుంది ఇట్లాగా? అదే నేను మొట్టమొదట చెప్పింది. మొదట నేను ఈరోజు మనం మాట్లాడుతున్న సందర్భం మొదట చెప్పింది మీరు 2-4% మాత్రమే విజయమా? 100% మందికి విజయాన్ని అందిస్తారా? రైట్? సో, ఇప్పుడు మీరు అడిగారు గదా! ఏమన్నా ఎన్ని సీట్లున్నాయి ఐఐటీలో? 18,000 సీట్లు సుమారుగా ఉన్నాయి. ఎంతమంది రాస్తున్నారు? 15 లక్షల మంది పైన రాస్తున్నారు. మన పర్సెంటేజ్ చూస్తే ఎంతొస్తుంది? 1.5 కూడా ఉండదు. మరి మీరు ఐఐటీ సీటే రావాలి అన్నట్లయితే ఎలా వస్తది? మీకు ఒకటి చెప్పమంటారా? 100 మంది పోటీ పడుతున్నారండి. 100 సీట్లు ఉన్నాయక్కడ. 100 ప్రైజులు ఉన్నాయి. ఓకే. సో, కానీ మీరు ఆ మినిమమ్ ఇంతొస్తే దీనికి ఎలిజిబుల్ అన్నారనుకోండి. అంటే పాస్ లాగా. అది ఒకటి. ఇది రిలేటివ్ పెర్ఫార్మెన్స్. ఉన్నవాళ్ళు 15.5 లక్షల మంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి 18,000 ఐఐటీలో సీట్లు. ఎన్ఐటీలో ఒక 25,000 ఇలా ఒక 50,000 సీట్లు. మరి మిగిలిన వాళ్ళకి ఎలా వస్తుంది? మీరు ఏం చేస్తారో చెప్పండి. వచ్చేది 50,000 మందికే కదా! అవునా కదా? సో, మరి ఎలా? రైట్? సో, ఇక్కడే మనం ఆలోచించాల్సినటువంటిది మొదటి రోజు నుంచి కూడా మన పిల్లలు ఇప్పుడు 11th, 12th మీరు అడిగినటువంటి ప్రశ్నలో 11th వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి? నేను అందాక ఆల్రెడీ చెప్పాను. ఫౌండేషన్ షాక్ అని. సో, రెండోది ఏమిటంటే డిలైడ్ ఎగ్జామ్ ట్రాప్. ఎగ్జామ్ రిజల్ట్ అనుకోండి. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ రోజు వారం రోజులు మనం చదివేస్తే నెక్స్ట్ వీక్ ఫలితం రాదు. ఇప్పుడు మీరు ఏదో సోషల్ సైన్సెసో లాంగ్వేజెసో చదివితే ఒక వారం 10 రోజులు చదివితే మీరు 11వ రోజు రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ అలా కనిపించదు. ఈ డిలేడ్ రిజల్ట్ ఏమవుతుంది అంటే మన మీద మనకే ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఎక్కడా కూడా మీరు 2-4 లక్షలు కట్టిన ఎక్కడైనా సరే మీ పిల్లల్ని మొదట 3-6 నెలలు ఇబ్బంది పడతారు. దానికి మేము ఇటువంటి పద్ధతిని మేము పాటిస్తాము అనేటువంటి ఇన్స్టిట్యూట్ ఒక్కటి చూపించండి. ఒకవేళ ఎవరైనా చెప్పినా నిజంగా ఆ పిల్లల్లో అది ఇన్‌స్టిల్ చేసేటువంటి అవకాశం ఉందా? అందుకే నేను అంటున్నా ఈ వ్యవస్థ మీరు ఎన్ని లక్షలు కట్టినా సరే టాప్ 5%ని మాత్రమే చూసేటువంటి వ్యవస్థ. ఆ టాప్ 5% కూడా ఆ ర్యాంకులు వస్తే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ టాప్ 5% మాత్రమే వాళ్ళకి కావాల్సింది తప్ప 100% వాళ్ళ యొక్క లైఫ్ ఇంపార్టెంట్. వాళ్ళలో ఈ దేశాన్ని ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి ఉంది అని నమ్మేటువంటి ఇన్స్టిట్యూట్లు ఎక్కడున్నాయంటే అది మీరే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, కాబట్టి 11థ్‌కి సంబంధించి నేను చెప్పేటువంటి 4 పాయింట్లు ఏమిటంటే ఆ కాన్సెప్చువల్ డెప్త్ అనేటువంటిది మొట్టమొదటిది. రెండవది ఆ కంపారిజన్ ప్రెషర్. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఈ యొక్క ఫౌండేషన్ లేకుండా వెళ్తారు. లేదా ఎళ్ళిన చోట ఒక 2-3 పిల్లలు వెంటనే ఆన్సర్‌లు చెప్తూ ఉంటారు. అక్కడ మొదలవుతుందండి కంపారిజన్ ట్రాప్. సో, వీడికి చాలా తెలుసు. నేను ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు నేను నేర్చుకోలేకపోయాను. వాడికంటే నేను వెనకాల ఉన్నాను అని వీడి ప్రయత్నం ఆపేస్తారు. మూడవది ఇప్పుడు మనకంతా ఏంటంటే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ కావాలి. క్విక్ ఫిక్స్ కావాలి. ఏదైనా వెంటనే రావాలి. కానీ ఇక్కడ ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టుగా సోషల్ సైన్సెస్, లాంగ్వేజెస్ అయితే తొందరగా మనం ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ అట్లా రాదు. ఒక 3 మంత్స్, 4 మంత్స్ కొంచెం కష్టపడితే అటువంటి ఆలోచన ధోరణి వస్తే అప్పుడు వాళ్ళకి కొంత రిజల్ట్ కనిపిస్తుంది. ఈ టైం అంతా కూడా వేచి చూసేటువంటి అవకాశం ఉండదు. మొదటి రోజు నుంచి కూడా ఎగ్జామ్స్, మార్కులు, ర్యాంకులు. సో, ఈ సందర్భంలో ఏమిటంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని నాకు సామర్థ్యం లేదు అనేటువంటి పరిస్థితికి ఆ 11th పిల్లలని మనం తీసుకొస్తాం. ఇది జరుగుతున్నటువంటిది. ఇక నాలుగవది అన్‌స్ట్రక్చర్డ్ గైడెన్స్. ఆ గైడెన్స్ కూడా ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకి మాత్రమే గైడెన్స్ ఉంటుంది తప్ప రాని వాళ్ళని ఏ విధంగా మార్చాలి, మనకు బాధ్యత ఉంది అనేటువంటి చూసేటువంటి పరిస్థితి లేదు. ఇది 11థ్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్. ఇక 12థ్‌కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి ప్రాబ్లమ్ చూడాలి అంటే మొట్టమొదటి ప్రాబ్లమ్ క్లాస్ 11థ్‌లో ఆల్రెడీ సిలబస్ డిలే ఉండొచ్చు. కొన్ని చాప్టర్స్‌లో వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. లేదా 11థ్‌కి సంబంధించి వాళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్ రాకపోవడంతో అదొక ఫెయిల్యూర్‌గా భావించొచ్చు. సో, ఇది 12థ్‌కి సంబంధించినటువంటి పిల్లలు మొట్టమొదట దీనికి సంబంధించి స్పష్టంగా వాళ్ళ మైండ్ నుంచి తీసేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే తర్వాత 12థ్‌కి వచ్చేటప్పటికి ఏమిటంటే వీళ్ళకి ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఇవి 2 ఆ ప్రెషర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రమంలో వాళ్ళకి ఏమవుతుంది అంటే నేను స్టార్టింగ్‌లో ఈ గోల్‌తో వచ్చానే ఇక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాను. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది అని ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది సరిగ్గా ఇన్‌స్టిల్ చేయకపోతే. ఇక లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఇక ఎగ్జామ్ సెకండ్ ఇయర్ కాబట్టి ఆ ఎగ్జామ్ ప్రెషర్ అనేటువంటిది
పెరుగుతూ ఉంటుంది. సో, కాబట్టి 12థ్‌కి సంబంధించినటువంటి పిల్లలకొచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్స్, 11థ్‌కి ఉన్నటువంటి స్టార్టింగ్‌లో తీసుకోవాల్సినటువంటి ప్రాబ్లమ్స్. కానీ నిజం ఏమిటంటే ఎంతోమంది 12థ్ మధ్యలో మారి ఐఐటీకెళ్ళినటువంటి వాళ్ళు, ఎన్ఐటీకెళ్ళినటువంటి వాళ్ళు పిల్లలు చాలామందున్నారు. వాళ్ళెవరు అంటే ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్‌గా ఎళ్ళినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉన్నదక్కడ లేదు. సార్ మరి ఇప్పుడు వీళ్ళని క్యాటర్ చేయడం ఎలా అంటారు? మీరు ఎన్ని లక్షలు కట్టి ఎక్కడ జాయిన్ చేసినా సరే, లేదు ఆల్రెడీ జాయిన్ అయినటువంటి పిల్లల్ని ఒక్కసారి కనుక్కోండి. నేను చెప్తున్నా 10 మందిని కనుక్కోండి. అందులో 8 మంది సంతృప్తిగా లేరు. ఉండరు. ఖచ్చితంగా ఉండరు. మరి ఎందుకిలా? ఇప్పుడు వరకు నేను చెప్తున్నటువంటిది అదే. టాప్ 5% మాత్రమే క్యాటర్ చేస్తది. కన్సిస్టెన్సీ ఉండి, కొంతవరకు నిలదొక్కుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఆ సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు. మిగిలిన వాళ్ళని అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ మన పిల్లలు మనం కాపాడుకోవాలి. ఎక్కడైనా ఉండనివ్వండి. అలాగని మనం ఇక్కడ కూర్చొని ఈ ఇన్‌స్టిట్యూట్ గొప్ప, ఆ ఇన్‌స్టిట్యూట్ చెడ్డ అని మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో, ఎందుకంటే ఎక్కడ పిల్లలున్నా సరే, అక్కడున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకొని, దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. ఫైనల్‌గా మన పిల్లలు విన్నర్స్ కావాలి. అది మన ఉద్దేశం. రైట్? సో, దీనికే మనం ఏమిటంటే జేఈఈ నీట్ మెంటర్‌షిప్ అని ఒక 10 అవర్స్ కోర్స్. 10 అవర్స్. హ్మ్. మీరు లక్షలు 6-8 లక్షలు కట్టినా రానటువంటి మార్పు 10 గంటల్లో అక్కడున్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు హ్యాబిట్స్‌లో, డిసిప్లిన్‌లో కన్సిస్టెన్సీ తెచ్చుకునేటువంటి విధంగా ఒక విభిన్నమైనటువంటి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ఒక 15,000 మందిలో మార్పుని తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. మనం ఇటు 11థ్ పిల్లలకి, 12థ్ పిల్లలకి సెపరేట్‌గా. సో, వీళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. వీళ్ళ సమస్యలు వేరే వేరే ఉంటాయి. ఉంటాయి. సో, ఫైనల్‌గా ఏమిటంటే వాడికి జేఈఈ లేదా నీట్ రాకపోయినా నెక్స్ట్ జేఈఈ చూస్తే నెక్స్ట్‌లో ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి. నెక్స్ట్ ఉన్నటువంటి ఒక 4, 5 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడో చోట కాన్ఫిడెన్స్‌తో అతను ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గ్యారంటీ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మీరిందాక అన్నారు కదా! ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేసేటువంటి విధంగా అక్కడున్నటువంటి ఇబ్బందిని సపోజ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో ఒక్కొక్క చాప్టర్ ఒక్కోలాగా హ్యాండిల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కెమిస్ట్రీలో ఉన్నటువంటి 3 పార్ట్స్ కూడా 3 డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఇంత లోతుగా వాళ్ళని సెల్ఫ్ రిలయంట్ చేసేటువంటి విధంగా 10 సెషన్స్‌లో మార్చేటువంటి ఒక కార్యక్రమం. సో, మీరిందాక చూపించినట్టుగా 'బియాండ్ ర్యాంక్స్' అనేటువంటి బుక్స్ మనం చూస్తే అర్థమవుతుంది. అక్కడున్నటువంటి పిల్లలకున్నటువంటి ఇబ్బందులేమిటి? వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్? సో, ఈ ఇబ్బందులు ఏదైతే మనం అంటున్నామో, ఆ ఇబ్బందులలో నుంచే వాళ్ళు స్ట్రెంథెన్ అవుతారు. దాన్ని తీసేసి పక్కకు పెట్టలేము. అప్పుడు వాళ్ళు స్ట్రెంథెన్ అవ్వరు. సో, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను అందుకే ఆ ఇన్‌స్టిట్యూట్‌ని, ఈ ఇన్‌స్టిట్యూట్‌ని నిందించడం వల్ల మన పిల్లలకి న్యాయం జరగదు. అంటే సార్ ఇప్పుడు కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఆ ఇన్‌స్టిట్యూట్స్ పేరు కోసం వాళ్ళ ప్రతిష్ట కోసం ఒక స్టూడెంట్‌ని ఇవ్వకూడని ప్రెషర్‌ని ఇస్తున్నాయి అనేది వాస్తవం కాదంటారా? సో, ప్రెషర్‌నివ్వటం కాదండి. అసలు ఆ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పదు. వాళ్ళ యొక్క ఫలితంలో మీరన్నట్టుగా ఏమిటంటే అది నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కర్ ఉందండి. ఆ ప్రెషర్ రిలీజ్ అవ్వాలి కదా! అప్పుడే కదా అది కుక్ అయ్యేటువంటిది. మీరు అది ఇవ్వకపోతే ఏమవుతుంది? బర్స్ట్ అవుతుంది కదా! అసలే ప్రెషర్ ఇవ్వకపోతే అది వెంటనే కుక్ అవ్వదు కదా! అవును. సో, ఇది డిఫరెన్స్. అక్కడేమిటంటే ఆ రైట్ టైంలో అది ఇవ్వకపోవటం వల్ల అది మీరన్నట్టుగా ఆ విపరీతమైనటువంటి ప్రెషర్‌ని ఇచ్చేటువంటి వాళ్ళని అగమ్యగోచరంగా అంటే ఏ రోజుకి ఆ రోజు లెగుస్తారు, వెళ్తారు, వస్తారు అంతే. చాలా ప్యాసివ్‌గా అయిపోతారు. ప్యాసివ్‌గా అయిపోవటం అంటే ఎబిలిటీ లేకపోవడం కాదు. వాళ్ళకి డైరెక్షన్ లేకపోవటం. మరి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 10 సెషన్స్ కోర్స్ ఏదైతే అంటున్నానో అది వాళ్ళు కట్టిన 6-8 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ లాంటిది. వాళ్ళ పిల్లలకి జీవితాంతం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళతో ఉండటానికి ఒక ఇన్సూరెన్స్ లాంటిది. మరి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఆ మార్పుని నేను ఖచ్చితంగా జీవిస్తా. సో, వాళ్ళని ఏదైనా ఉండనివ్వండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చేంజ్ మీరు నేను చేయలేము ఇప్పుడు. అది వస్తుంది. మన ఉద్దేశ ప్రకారం 3-5 సంవత్సరాల్లో ఈ రోజు నుంచి 3-5 సంవత్సరాల్లో ఆ మార్పు వస్తుంది. ఇమ్మీడియేట్‌గా రాదు. అలాగే ఈ పేరెంట్స్ రకరకాల చోట జాయిన్ చేసుంటారు కదా! ఎన్నో
ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారు కదా. అవును. కార్పొరేట్ కాలేజెస్ అని, ఢిల్లీ కోటా కాలేజెస్ అని, చిన్న కాలేజెస్ అని, పెద్ద కాలేజెస్ అని, వీళ్ళైతే బాగా చూస్తారని, ఇక్కడైతే తక్కువ మంది ఉన్నారని, ఇక్కడైతే ఎక్కువ మంది ఉంటారని, ఇలా రకరకాల అనాలిసిస్ చేస్తారు కదా. అవును. చేసి జాయిన్ చేస్తారు కదా. మరి చేసిన ఎక్కడైనా సరే సంతృప్తిగా 10 మందిని అడగండి, ఎక్కడికైనా వెళ్ళండి, 10 మందిని అడగండి, మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకైతే వాళ్ళ జర్నీని సాటిస్ఫాక్టరీగా నడుపుకునేటువంటి విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ ఇన్సైడ్ మనం చేంజెస్ చేయలేకపోయినా వీళ్ళెళ్ళి ఆ ఇన్‌స్టిట్యూట్‌ని మార్చలేరు కదా. రైట్. సో, అందుకే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మార్పు రావాలి, అటువంటి ఆలోచన రావాలని మనం బియాండ్ ర్యాంక్స్ అని ఒక ప్రోగ్రామ్ కూడా, బియాండ్ ర్యాంక్స్ అని ఒక ప్రోగ్రామ్ 8 మంది కాలేజ్ హెడ్స్‌ని తీసుకొచ్చి మనం పెట్టడం జరిగింది ప్రైమ్ నైన్ ఆధ్వర్యంలో. సో, అక్కడి నుంచి ఆ పైనుంచి మార్పు వచ్చినప్పుడు వేరే ఉంటుంది. సో, దానికన్నా ముందు ఏ పేరెంట్‌కి ఆ పేరెంట్ ఆ చిన్న మార్పుని తీసుకురావటానికి, ఆ పిల్లలకి స్ట్రెంగ్త్‌ని ఇవ్వటానికి, అసలు ఆ మైండ్ సెట్ అనేటువంటిది మీరు రైట్‌గా లేకపోతే మీరు ఏమిస్తే ఏమవుతుంది? మీరు చుట్టూ పంచపక్ష పరమాణాలు పెట్టారండి. మీకు తినే మూడ్ లేకపోతే వాటిని ఏమన్నా వాల్యూ చేస్తారా? సపాత్ర దానం అంటారు. ఇది కూడా అట్లాంటిదే. సో, ఆ పిల్లల్లో ముందు ఏమిటంటే ఆ క్యూరియాసిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ క్యూరియాసిటీని చంపేస్తున్నాము. మొదట 3 నెలల్లోనే ఇది కఠోరమైనటువంటి సత్యం. ఎంతమందైతే తొందరగా గ్రహిస్తారో అప్పుడు మీరు కట్టినటువంటి లక్షల రూపాయలకి వాల్యూ ఉంటుంది. లేదు మాకే అన్నీ తెలుసు అని అన్నట్లయితే 12 తర్వాత మాత్రం మీకు అర్థమవుతుంది. అప్పుడు దానికి ఏం లేదు. చేయవలసింది కూడా ఏమి ఉండకపోతుంది. సో, అది నేను చూసి నేను ఆవేదనతో, బాధతో నేను ఇప్పుడు చాలా ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేశాను. చాలా ఇనిషియేటివ్స్ మనం స్టార్ట్ చేసింది అందుకే. ఈ పిల్లల్ని సేఫ్ గార్డ్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇదవ్వకూడదు. ఒకటి చెప్పనా ఏమన్నా మీకు, ఇన్ని లక్షలు కట్టి వేల గంటలు, వందలు కాదు వేల గంటలు కష్టపడిన తర్వాత పిల్లలు 12 తరువాత నాకు సామర్థ్యం లేదు అని అసలు ఆ 2 సంవత్సరాల గురించి మాట్లాడితే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యకుండా ఆ డిస్కషన్ అవాయిడ్ చేసేటువంటి వాళ్ళు చూసి ఎంతో కష్టపడ్డారు కదా. వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేకుండా పోతుందే. అసలు ఇన్‌స్టిట్యూట్ అంటే ఏం జేయాలి? ఆ కాన్ఫిడెన్స్‌ని కదా ఇవ్వాలి. అవసరమైతే కాన్ఫిడెన్స్ పెంచేటువంటి విధంగా ఉండాలి. ఖచ్చితంగా అదే లక్ష్యం. దాన్ని తగ్గించేస్తుంటే అవును. నాకు 95 మార్కులొచ్చినియి త్రూ ఔట్ అకాడమిక్ కెరియర్. అంటే స్కూలింగ్ అంతట్లో కూడా నేను టాపర్‌ని. నేను ఈ రోజున పనికి రాకుండా అయిపోయానే అనేటువంటి విధంగా పిల్లల్ని తయారు చేస్తుంటే, మరి అటువంటి చోట ఒక టీచర్‌గా లేకపోతే ఒక ఎడ్యుకేషనల్ హెడ్‌గా బాధ అనిపిస్తుంది కదా. నిజంగా మనం ఆ రకమైనటువంటి అంటే మన పాత్ర అక్కడ నిర్వర్తించలేకపోతున్నాం అనే కదా. నేనంటే అంటే అవన్నీ ఆలోచించిన తర్వాతే పిల్లలకి మనం కావాల్సింది, వాళ్ళని ఎక్కడైనా చదవనివ్వండి, సమూలంగా వీటిని మార్చలేం మనం. కానీ మన పిల్లల్ని మాత్రం మనం మార్చగలం. అది మన చేతిలో ఉంది. సో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు తయారయ్యేటువంటి అవకాశం మన చేతుల్లో ఉంది. సో, అందుకనే ఒక 500-1000 మంది నా పిల్లలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి 5,00,000 మందిలో మార్పును మనం తీసుకురాగలం. తద్వారా ఆ జర్నీస్ స్ట్రెంథెన్ అవుతాయి. వాళ్ళకున్నటువంటి ఆపర్చునిటీ, క్లారిటీ వస్తుందనేది మన ఉద్దేశం. ఒక టీచర్ కానీ, ఒక ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్ గానీ, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పిన లెక్చరర్ ఎవరైతే ఆ పిల్లాడికి పర్సెంటేజ్ తక్కువొస్తే, "నువ్వు ఫెయిల్ రా, నువ్వు వేస్ట్ రా" అనే వర్డ్స్‌ని మాట్లాడొచ్చా? చాలా, చాలా, చాలా తప్పు అంటాను. నేనసలు యాక్చువల్‌గా నేనెక్కడికి వెళ్ళినా సరే, నేను మొట్టమొదట చెప్పేది ఒక్కటే ఒక మాట. పిల్లల లెర్నింగ్‌లో ఉండనటువంటి ఒక పదం, ఉండకూడనటువంటి పదం ఫెయిల్. ఎఫ్ఏఐఎల్ అనేటువంటి దానికి స్థానం లేదు. వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అవ్వకపోతే దాన్ని మరలా రీచ్ అవ్వటానికి ప్రయత్నిస్తారు. ప్రతీది ఒక ఎక్స్‌పీరియన్స్. అది ఫెయిల్ అనేటువంటిది కాదు. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఐఐటీలో 2 సార్లు ర్యాంక్ రానటువంటి వాడు పరిస్థితి ఎట్లా ఉంది? వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఇది జనరలైజ్ కాదు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. రైట్? సో, కాబట్టి ఆ ఫెయిల్ అనేటువంటి దానికి ఈ జర్నీలో స్థానమే లేదు. పిల్లలకి అసల ఆ స్థానమే లేదు. కాకపోతే ఆళ్ళు రీచ్ అవ్వలేనప్పుడు దాన్ని వెనక్కి తిరిగి చూసి దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆ యాటిట్యూడ్ పిల్లలకివ్వాలి. ఆ హ్యాబిట్‌ని పిల్లలకి అలవాటు చేయగలగాలి. అప్పుడు వాళ్ళ జర్నీ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఇది జేఈకి సంబంధించి ఎవరైతే పిల్లలు మీరు 11థ్‌లో గాని, 12థ్‌లో గాని ఉన్నట్లయితే ఒకసారి ప్రశాంతంగా మీరొక్కరు జాగ్రత్తగా ఈ వీడియో వినండి. ప్రతి పాయింట్‌ని అర్థం చేసుకోండి. మీకు
నచ్చినా, నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాని ద్వారా ఏమిటంటే పెద్ద డిస్కషన్ జరుగుతుంది. నేను గత 25 సంవత్సరాల నుంచి నా రోజువారీ కార్యక్రమం ఆ పిల్లలతోనే. పిల్లలు కింద మీద పడుతున్నటువంటి సందర్భం. ఎక్కడ రైజ్ అవుతున్నారు? ఎక్కడ పడిపోతున్నారు? ఎక్కడ చెయ్యందించాలి? లెక్చరర్ పాత్ర ఏమిటి? ఇన్‌స్టిట్యూట్‌లో పాత్ర ఏమిటి? అనేటువంటిది ఒక 8 సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి, లోతైనటువంటి రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి మాటలు. కొంతమంది ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్‌లో ఎవడో ఒకడు పిల్లోడిని చూసి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీరు విభేదించినా, లేదా వీటితో సమ్మతించినా సరే, ఏదైనా సరే వారి అభిప్రాయాన్ని తెలియచేస్తే అది ఎక్కువ మందికి చేరటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది పాలుపంచుకుంటే అటువంటి ఆలోచన మొదలైతే గొప్పగా ఉంటుంది. మనం ఏమిటంటే పనికిరాని రాజకీయ నాయకులు కొంతమంది చేసేటువంటి స్టేట్మెంట్సు, కొంతమంది సెలబ్రిటీస్ అనుకునేటువంటి స్టేట్మెంట్‌కి మాత్రం మనం వాల్యూ ఇస్తాం. కానీ మన పిల్లల విషయంలో ఎటువంటి మార్పులు రావాలి? మన విద్యావ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలి? మన పాత్ర ఏమిటి? గవర్నమెంట్ పాత్ర ఏమిటి? టీచర్స్ పాత్ర ఏమిటి? దీని గురించి మాట్లాడేటువంటి ఓపిక ఎవడికి ఉండదు. అది దురదృష్టకరం. రైట్? అవును. చూసారు కదా! ఇంతసేపు జరిగిన డిస్కషన్‌లో ఎవరు ఎలాంటి ప్రెషర్ తీసుకుంటున్నారు? ఎవరు ఎంత నష్టపోతున్నారు? అనే వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమైన మార్పుకు ఒక నాంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 11థ్, 12థ్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి గనక ఇంకేమైనా మోటివేషన్ కానీ, ఇంకేమైనా కావాలంటే కింద స్క్రోలింగ్‌లో ఉన్న నంబర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు.